నాకు హైదరాబాద్ స్కూల్లో నరసింహారెడ్డి గారు, ఆశా మేడం, మాధవి గారు వీళ్ళందరూ అక్కడ కనిపించారు. ఇంత పెద్ద మనుషులు వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ అవన్నీ చూస్తే నాకు అసలు కళ్ళు చెదిరిపోయినాయి. ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు చేపట్టిన ఒక అద్భుత కార్యక్రమం చూసి నాకు చాలా బాగా అనిపించింది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి సోషల్ వర్క్లో ఉన్నా. కానీ ఇలాంటి ఒక గ్రూప్ కలిసి, అందరు కలిస్తే, సమిష్టిగా కలిస్తే ఎంత చేయొచ్చు అనేది ఆ పెద్ద మనుషుల నుంచి నేను నేర్చుకున్నా. నేను కూడా ఈ రోజు నుంచి PLNR దాంట్లో కుటుంబ సభ్యునిగా నేను అవుతాను. నేను ప్రతి సంవత్సరం నేను ఒక 25,000 రూపాయలు ఈ సంస్థకి ఇస్తాను. నేను పోయినాక కూడా ఇయ్యమని మా పాపకు కూడా చెప్తా. కాబట్టి ఇంకా పిల్లల కోసం ఏదో చేయాలన్న తాపత్రయం కాకుండా అవసరం ఉన్న పిల్లల కోసం చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతోని చేసిన మన PLNR ట్రస్ట్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ మీరందరి కుటుంబ సభ్యులు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి శభాష్. అంటే ఇందులో ఏదో సహాయం తీసుకోవడం కాదు, తీసుకున్న సహాయం తిరిగి ఇవ్వడము. తర్వాత మీరందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడికి రావడం, కలవడం ఉంది చూడండి, ఇది జీవితంలో మీకు మీ జీవితానికి ఒక మలుపు ఇది. కాబట్టి మిమ్మల్ని అందరినీ శభాష్ చెల్లె, శభాష్ తమ్మి అనాలని ఉంది. అందరిని అనాలంటే ఆలస్యం అవుతుంది కాబట్టి ఒకసారి చేయి పైకెత్తండి అందరూ ఒకసారి ప్లీజ్. అందరూ డోనార్స్ అందరూ కూడా ఈ కుటుంబం ఒకసారి వెనక్కి తిప్పండి, కొట్టండి శభాష్ శభాష్. ఎందుకంటే సత్సంగం అంటే మనం అందరం మంచి వాళ్ళం కూర్చొని అరే బాగా చదవాలి, చదివినాక మళ్ళీ తిరిగి ఇవ్వాలి, ఈ ముచ్చట్లు మాట్లాడుకోవడం అనేది సత్సంగం అవుతుంది. కాబట్టి అలాంటి సత్సంగంలో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మన జీవితం కూడా ఆ విధంగానే ముందుకు పోతుంది. నాకు కూడా ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది. మీరందరిలో కూడా ఈరోజు ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడడం అని అంటే మీకు చేసిన సాయం కాదు, మీ లోపల ఒక ఆలోచన ఇచ్చి మీరు మళ్ళీ తిరిగి సమాజానికి ఏదైనా ఇస్తున్నారు అన్నప్పుడు బాగా ఆనందపడేది ఎవరంటే ఇక్కడ కూర్చున్న PLNR సభ్యులు. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండనే ఉండవు.